ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాలక్ష్మి ఆఫీస్కు వెళ్ళి తన ప్రేమని అందరి ముందు బయటపెట్టిన చక్రి. అందరి ముందు చక్రియే తన భర్త అని అంటూ ఒప్పుకున్న మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. అయితే ఇంకా చక్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మహాలక్ష్మి గారు ఏంటి అలా అన్నారు అంటే, ప్రేమిస్తున్నారా వాళ్ళ బాస్ని? అంటే ఫ్యూచర్లో ఎవరినైనా ప్రేమించే అవకాశం ఉంటుంది అంటున్నారు. అంటే నా మీద ప్రేమ లేదా అంటూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ మధ్య నాతో బాగానే మాట్లాడుతుంటే కలిసిపోతున్నారు, నా మీద ప్రేమ పుడుతుంది అని కొంచెమైనా ఆశ ఉండేది. ఈరోజు మహాలక్ష్మి గారు అన్న మాటతోటి ఆ ఆశ అంతా చచ్చిపోతుంది. మహాలక్ష్మి గారికి నిజంగానే నా మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవా? మహాలక్ష్మి గారికి వాళ్ళ బాస్ అంటేనే ఇష్టమా అనుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు మహాలక్ష్మి కూడా చక్రి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి చక్రి ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు? నాతో మాట్లాడడానికి వచ్చారు మా బాస్, అంతే కదా, మరి ఎందుకు తనంత జెల్సీ ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చక్రి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క మనీషా ఏమో పెద్ది మీద ఫీలింగ్స్ పెంచుకుంటూ ఉంటుంది. పెద్ది చాలా మంచివాడు అనుకుంటూ తన మీద చాలా ఫీలింగ్స్ అయితే పెంచుకుంటూ ఉంటుంది. తనలో తనే నవ్వేసుకుంటూ పెద్దినైతే తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా చక్రి ఏమోంచి మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏవండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అది కాదండి, మీరు ఇందాక అన్నారు కదా నేను ఎవరిని ప్రేమిస్తే మీకెందుకు అని. అంటే మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు చక్రి. అప్పుడే ఇంకా మహాలక్ష్మి ఏమోంచి నేనేమీ ఎవరిని ప్రేమించటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి ఇందాక ప్రేమిస్తే ప్రేమిస్తాను అన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, అవును ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ప్రేమిస్తే ప్రేమిస్తాను, ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు కదా, నాకు ఎవరైనా నచ్చితే నిజంగానే ప్రేమిస్తానేమో ఫ్యూచర్లో అని చెప్పేసి అన్నాను, కానీ ఎప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పలేదు కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చక్రి నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం చెప్పుకోను నా బాధలు, నా బాధ నాది అని చెప్పేసి పైకి అనేస్తాడు. ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటే, అబ్బే ఏమీ లేదండి, డౌట్ వచ్చి అడిగాను అంతే. అంటే మీరు నా బాస్కి నాకు లవ్ ఉందని ఏమైనా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అబ్బే చచ్చే మీ మీద ఎటువంటి అనుమానం లేదండి, కానీ ఆ యదవ మీదే నాకు అనుమానం అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమన్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి ఏమొంచి అబ్బబ్బే ఏం లేదండి, ఆయన మీదే కొంచెం అనుమానం అని చెప్పేసి అంటూ ఉంటే, మీకెందుకు వచ్చింది ఆ అనుమానం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి ఏం లేదండి, ఏ ఎంప్లాయ్ అయినా జాబ్కి వెళ్ళకపోతే ఫోన్ చేస్తారు కానీ ఇలా డైరెక్ట్గా ఇంటికి వచ్చి పలకరించరు కదా, ఆయన మిమ్మల్ని పర్సనల్గా వచ్చి పలకరించేసరికి నాకు ఎందుకో అలా అనుమానం వచ్చింది అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, మీరు ఎక్కువ ఆలోచించుకొని నేను ఆలోచించేలాగా చేయకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అది కాదండి, మీరు కొంచెం అతనితో జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. నాకు ఎవరితో ఎలా ఉండాలో తెలుసు, మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకంత కన్సర్న్ ఏం అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, అదేంటండి అలా అంటున్నారు, మనం అందరం కలిసి ఉంటున్నప్పుడు మీ బాధ్యత మాది కాదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనసులో ముఖ్యంగా నాది, నా భార్య వేడేవాడితో మాట్లాడుతుందంటే నాకు ఎంత నరకంలా ఉంటుంది అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా మహాలక్ష్మి అయినా సరే నాకు ఎవరితో ఎలా మెలగాలో తెలుసు, మీరేమీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, నేనేమీ ఎవరిని ప్రేమించటం లేదు, ప్రేమించను కూడా, ప్రేమించాల్సి వస్తే ఖచ్చితంగా మీకు చెప్తానులేండి ఎవరిని ప్రేమిస్తున్నానో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా మహాలక్ష్మి ఏంటి నువ్వు ఎవరిని ప్రేమించావో మళ్ళీ నాకే చెప్తావా అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. వామ్మో నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోతుందే, అనవసరంగా మళ్ళీ అడిగినట్టున్నాను మహాలక్ష్మిని. ఇప్పుడు మహాలక్ష్మి చెప్పిన మాటకి నన్ను జన్మలో ప్రేమించదని అర్థమవుతుంది, కానీ ఎవరినో ప్రేమిస్తాను అంటుంది ఫ్యూచర్లో, వాడెవడో అదృష్టవంతుడు, ఈలోపు ఆ అదృష్టాన్ని నేనే తీసుకోవాలి అంటూ ఆలోచించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా చూసిన కన్న ఏంటి వీడు ఇలా తిరుగుతున్నాడు, కాలు కాలిన పిల్లిలాగా అని చెప్పేసి
అంటూ ఉంటాడు కన్నా. ఏంట్రా కుక్క ఏమన్నా కలిసిందా, ఎందుకలా తిరుగుతున్నావు అని చెప్పేసి కన్నా చక్రి దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా చక్రి, నా బాధ నీకేం తెలుసురా, నేను తిరగడమే కనిపిస్తుంది, నా మనసులో బాధ నేను ఎవరికి చెప్పుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అప్పుడే ఇంకా కన్నా, ఎందుకురా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, చెప్పు ఏమైందో అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదురా, మీ వదిన్ని నన్ను ప్రేమించేలాగా ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, అంతేనా, నేను ఇంకా ఏదో సీరియస్ మ్యాటర్ ఏమో అనుకున్నాను అని చెప్పేసి కన్నా అంటే, ఒరే నా లైఫ్ నీకు సీరియస్గా అనిపించటం లేదా, మహాలక్ష్మిని నా లైఫ్ అనుకుంటున్నాను, నేను ఇంత సీరియస్గా ఉంటే నువ్వింత సిల్లీగా అంటావేంట్రా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం చేయమంటావు, నువ్వు రోజు దీని గురించే కదా ఆలోచించేది అని చెప్పేసి అంటూ ఉంటాడు కన్నా. మరి నాకు ఆ ధ్యాస తప్పితే ఇంకో ధ్యాస లేదురా, ఇప్పుడేమో వాళ్ళ బాస్ మధ్యలోకి వచ్చాడు, వాళ్ళ బాస్ అంత కేరింగ్ చూపిస్తుంటే నాకు నచ్చటం లేదు, వాళ్ళ బాస్ని మహాలక్ష్మి కూడా ఏమీ అనటం లేదు, తను జాబ్కి వెళ్ళకపోతే ఫోన్ చేసి కదరా అడగాలి, కానీ ఇంటికి వచ్చి అడిగే అంత పని ఏంట్రా ఆయనకి అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమో మహాలక్ష్మి వదిన బాగా వర్క్ చేస్తుంది అన్నారు కదా, తనకి లక్కీ అన్నారు కదా, అందుకే వచ్చాడేమో అంటే, నా భార్య నాకు లక్కీ అవ్వాలి, వాడెవడికో లక్కీ అవ్వడం ఏంటి అని చెప్పేసి అంటూ చక్రి ఉంటాడు. అప్పుడే ఇంకా కన్నా ఏమోంచి, ఇప్పుడేంటి నువ్వు వదినని ఇంప్రెస్ చేయాలి అంతే కదా అని చెప్పేసి అంటూ ఉంటే, అవునరా, ఎలా అయినా సరే మహాలక్ష్మి గారిని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు కన్నా. లోపలికి వెళ్ళిపోతుంటే, అరే ఏంట్రా నువ్వు, ఇంప్రెస్ చేయడానికి ఐడియా చెప్తానని చెప్పేసి లోపలికి వెళ్తున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అదే చెప్తున్నా, ఉండు ఇప్పుడే వస్తా ఇక్కడే అని చెప్పేసి కన్నా అయితే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చక్రి షర్ట్స్ అన్నీ తీసుకువచ్చి బయట పడేస్తూ ఉంటాడు ఒక్కొక్కటిగా. అరే అరే అవి ఎంత కాస్ట్లీయో తెలుసా, ఎందుకు అలా బయట పడేస్తున్నావు అని చెప్పేసి చక్రి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కన్నా, ఇవి ఎంత కాస్ట్లీ అయినా సరే ఆ కలర్స్ చూసావా, ఆ ప్యాటర్న్స్ చూసావా, అందులో నువ్వు వేసుకుంటే ఎప్పుడూ ఒకేలాగా కనిపిస్తావు, అసలు మహాలక్ష్మి వదిన వాళ్ళ బాస్ని చూసావా, అసలు ఎలాంటి షర్ట్స్ వేస్తాడో చూసావా, మంచి మంచి కలర్స్ వేసుకుంటాడు, అమ్మాయిలు వాటికి బాగా అట్రాక్ట్ అవుతారు, నువ్వేమొంచి ఇలాంటి కలర్స్ మబ్బుగా ఉండే కలర్స్ అన్నీ వేసుకుంటావు, దీన్ని చూసి ఎవరైనా ఇంప్రెస్ అవుతారా అని చెప్పేసి కన్నా అయితే అంటూ ఉంటాడు. అంటే ఏమంటావురా, ఇప్పుడు ఇలాంటివి ఈ బట్టలు వేసుకోవద్దంటావా అంటే, అదే చెప్తున్నాను, మంచి కలర్స్ ఉన్న షర్ట్స్, మంచి వైబ్రెంట్గా ఉన్న షర్ట్స్ వేసుకుంటే అమ్మాయిలు నిన్ను చూసి ఇంప్రెస్ అవుతారు, ముఖ్యంగా చెప్పాలి అంటే మహాలక్ష్మి వదిన చూడగానే ఇంప్రెస్ అవుతారు అని చెప్పేసి అంటూ ఉంటాడు కన్నా. అప్పుడే ఇంకా చక్రి, నిజమే అంటావారా, ఈ బట్టలు వేసుకుంటే ఎవరో నన్ను చూడరంటావా, రేపటి నుంచి చూడు మంచి మంచి బట్టలు వేసుకొని మహాలక్ష్మి గారిని ఇంప్రెస్ చేసే పనిలోనే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. బట్టలు వేసుకుంటే సరిపోదు, ఆ బట్టలకు తగ్గట్టు ప్రవర్తించాలి కూడా, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే మహాలక్ష్మి ఎప్పటికీ ఇంప్రెస్ అవ్వదు అని చెప్పేసి కన్నా అంటూ ఉంటాడు. పోరా, మహాలక్ష్మి గారిని ఇంకెలా ఇంప్రెస్ చేయాలో నేను చూసుకుంటాను, నువ్వేం చెప్పక్కర్లేదు అంటాడు చక్రి. అంతేలే, అవసరం తీరిపోతే ఇలానే ఉంటుంది అని చెప్పేసి అంటాడు కన్నా. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే మహాలక్ష్మి ఏమొంచి మనీషాని అడుగుతూ ఉంటుంది. మనీషా, ఇందాకల నుంచి చూస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మనీషా ఏమొంచి, ఏమీ లేదు మహాలక్ష్మి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏదో ఉంది, చెప్పాలనుకుంటే చెప్పేసి అని చెప్పేసి అంటూ ఉంటే, అబ్బే అదేమీ లేదు మహాలక్ష్మి, మా అన్నయ్య కోసం ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి, నాకెందుకో మీ అన్నయ్య కోసం ఆలోచిస్తున్నట్టు అనిపించటం లేదు అని చెప్పేసి అనేసరికి అప్పుడు మనీషా కొంచెం కంగారు పడి, ఏమీ లేదు మహాలక్ష్మి, దానికోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మనీషా. ఇంకా సర్లే పడుకో ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకోవైపు శైలు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ వాళ్ళ అమ్మ నాన్నని ఏ టైంకి తీసుకువెళ్ళి వాళ్ళతో పెళ్లి చేసేస్తారేమో అని చెప్పేసి భయపడుతూనే ఉంటుంది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, వీళ్ళని నమ్మడానికి లేదు. అసలే నిన్న కేశవ వచ్చేసరికి నిజం జారేసి చెప్పేశాను, కనీసం పెళ్ళయ్యే వరకైనా ఆగుదాము నిజం చెప్పకుండా అనుకున్నాను, కానీ ఇప్పుడు కేశవ వచ్చి గొడవ పడేసరికి అలా చెప్పేయాలి అనుకునే చెప్పేశాను, కానీ ఇప్పుడు చూడు మళ్ళీ మా అమ్మ మొదటికే వచ్చింది, మా అన్నయ్య ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేస్తాను, వాళ్ళకి జరిగిందంతా చెప్తాను అన్నట్టు.
అందుకే నేను నా జాగ్రత్తల్లో నేను ఉండాలి. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే పరధ్యానంలో ఉన్నాను అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి చెప్పి తీసుకువెళ్ళి పెళ్లి చేసేస్తారు. ఎక్కడికి తీసుకువెళ్ళకపోయినా ఇంట్లోనైనా చేసేస్తారు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకుంటూ శైలు తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా సురేష్ ఏమోంచి వాళ్ళ అమ్మతోని ఇలా అంటూ ఉంటాడు. చూసావా అమ్మ అది ఎంతకు బరి తెగించిందో, వాడితో ఏమీ కాకపోయినా సరే తల్లైనట్టు మనకి చెప్పి ఆ రోజు పెళ్ళి ఆపేసింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు వరాలు ఇంకేం చేస్తాంరా, మళ్ళీ మీ ఫ్రెండ్తో మాట్లాడి చూడు, మళ్ళా పెళ్లి చేసుకుంటాడేమో, చేసేద్దాం దానికి పెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళ నాన్న మళ్ళీ ఆ అబ్బాయి ముందు మనం తలెత్తుకొని మాట్లాడగలమా అంటే అప్పుడు వరాలు ఏంటండి మీరు అనేది, నిజంగానే నా మన కూతురు ప్రెగ్నెంట్ ఏమో అనుకొని వెళ్ళిపోయాడు, అదేమీ లేదని తెలిస్తే ఖచ్చితంగా వస్తాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు ఆ అబ్బాయి ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శైలు వాళ్ళ నాన్న. అప్పుడే ఇంకా సురేష్ లేదు నాన్న, నా ఫ్రెండ్ అలాంటి వాడు కాదు, మెచ్యూర్గా ఆలోచిస్తాడు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటుండగా ఇంకోవైపు కేశవ కూడా బాధపడుతూ ఉంటాడు. ఏంటి శైలు అలా అంటుంది, నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న తనని అంత ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి శైలు కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అవ్వగానే మహాలక్ష్మి లేచి రెడీ అయ్యి ఆఫీస్కి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చక్రి అది చూసి ఏంటండి వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి ఈరోజు అనగానే వెళ్ళాలి కదా చక్రి అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అది కాదండి మీరు వేరే ఆఫీస్లో జాయిన్ అవ్వచ్చు కదా, ఇదే ఆఫీస్ ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అప్పుడే ఇంకా మహాలక్ష్మి మీకు నిన్నే చెప్పాను నాకు ఆ ఆఫీసే నచ్చిందని, అయినా మీరు ఎందుకు అక్కడికి వెళ్ళొద్దంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే ఏం లేదండి నా భయం నాది అని చెప్పేసి అంటూ ఉంటే అదే మీ భయం ఏంటా అని అడుగుతున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మీరు అలా అడిగితే నేనేమీ చెప్పలేనండి, కానీ మీరు వెళ్ళి ఆ ఆఫీస్లో పనిచేయడం నాకు నచ్చలేదు, కావాలంటే మానేసి ఇంట్లో కూర్చోండి, లేదంటే వేరే జాబ్ని ఎతకండి, అంతేకాని ఇలాగా ఆ ఆఫీస్కి వెళ్ళటం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. ఇంట్లో ఖాళీగా మీరు కూర్చుంటున్నారు కదా, సరిపోవటం లేదా, ఇంకా నేను కూడా ఖాళీగా కూర్చోవాలా, అయినా నేను ఎక్కడ జాబ్ చేయాలో నేనేం చేయాలో అది నా ఇష్టం, మీరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా అంటుంది. అప్పుడే ఇంకా చక్రి మీరు అలా కోప్పడకండి, నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకోండి, మీ బాస్ని చూస్తే నాకు ఏదో తేడాగా కొడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వెప్పుడు అలానే అంటావు కానీ నీకెవరు మనుషుల్లా కనిపించారు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు పెద్ది వచ్చి ఎందుకురా మహాలక్ష్మిని పొద్దున్నే అలా విసిగిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అన్నయ్య నేను చెప్పేది ఏంటంటే అని చెప్పేసి అంటూ ఉంటే పెద్ది ఆయన ఇంకా అలా సోది చెప్తానే ఉంటారు కానీ సరే బాయ్ నేను వెళ్ళొస్తా, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది అయితే. అప్పుడే ఇంకా చక్రి మళ్ళీ ఆలోచించుకుంటూ ఉంటాడు. అమ్మో ఈవిడేంటి మళ్ళీ వెళ్తున్నారు అంటే ఆఫీస్లోని నాకెందుకో భయంగా ఉంది, వాళ్ళ బాసే కొంచెం తేడాగా అనిపిస్తున్నాడు, నిజంగానే మహాలక్ష్మిని వల్లో వేసుకోవాలని చూస్తున్నాడా ఏమో, ఈవిడికి ఏమో చెప్తే అర్థం కావటం లేదు, మానేయమంటే మానను అని ముందుకేస్తుంది, ఇంకా గట్టిగా చెప్పానంటే నీకేం సంబంధం అంటదేమో అని ఆగిపోయాను అని చెప్పేసి చక్రి అయితే అనుకుంటూ ఉంటాడు. సరే వెళ్ళి ఆఫీస్లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ మహాలక్ష్మి వెళ్ళిపోగానే కాసేపు ఆగి చక్రి కూడా తన ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా దూరం నుంచే మహాలక్ష్మి ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ బాస్ వచ్చి మహాలక్ష్మితో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు ప్రాజెక్ట్ కోసం. అలా వాళ్ళిద్దరిని చూసేసరికి చక్రి అయితే ఆపుకోలేక ఆఫీస్లో మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అంటూ ఉంటాడు. మహాలక్ష్మి గారు నేను మీకు ఒకటి చెప్పాలండి, మీరు ఇలా చైన్ పట్టుకొని మాట్లాడటం నాకేం నచ్చటం లేదండి అని చెప్పేసి అంటూ ఉంటే మీకెందుకు నచ్చటం లేదు, అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు, అసలు ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏమైంది ఏంటండి ఏమైంది, నేను భర్తని ఇక్కడ పట్టుకొని మీరు అలా వేరే అబ్బాయితో మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే
హలో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటూ ఉంటే, అర్థమవుతుందండి, అర్థమవుతుంది. నేను నిజంగానే మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తన ప్రేమను అయితే అందరి ముందు బయట పెట్టేస్తాడు. ఆ మాట విని ఒకేసారి మహాలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ బాస్ ఏమోంచి, ఏంటి ఆయన చెప్పేది నిజమేనా? మరి నాతో కజిన్ అని చెప్పారు అంటూ ఉంటే, లేదండి, ఆయన నాకు తాళి కట్టిన భర్త అని చెప్పేసి అందరి ముందు మహాలక్ష్మి ఒప్పుకుంటుంది. మహాలక్ష్మి ఒక్కసారి అలా అనేసరికి చక్రి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి.